యాదగిరిగుట్ట ఇక్కడ మనకి హార్డ్లీ ఒక 10, 12 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హ్మ్. అది చాలా డెవలప్ అయింది కాబట్టి ఇంక చాలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఇంకా నియర్ బై మనకి డెవలప్‌మెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ్ టెక్స్‌టైల్ పార్క్ ఉందండి. హుహు. అంటే మనకి రేపు ఎంప్లాయ్‌మెంట్ పరంగా చూసుకున్నా గానీ హ్మ్. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కూడా నియర్ బై ఉన్నది. హ్మ్. రవాణా సౌకర్యం బాగుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా హ్మ్. డెవలప్ అవ్వాలంటే రవాణా సౌకర్యం ఫస్ట్ పాయింట్ అది. 100%. ఈ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా హ్యాపీగా హ్మ్. లోపలికి వచ్చేయొచ్చు. కరెక్ట్. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. గేటెడ్ కమ్యూనిటీ లాగా. హ్మ్. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటది. అదే కాదు లెదర్ పార్క్ ఒకటుంది. 10 కిలోమీటర్స్ దూరంలోనే. హ్మ్. 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి కొలనుపాక జైన్ మందిర్ ఉందండి. ఓహ్! చాలా ఇక్కడ దగ్గరండి అయితే చాలా చాలా దగ్గర. దగ్గర. ఈ ఓకే. ఏరియాలో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అది. రైట్. ఒక 15 కిలోమీటర్స్ దూరంలోనే మనం జీడికల్లు రామాలయం టెంపుల్. ఓహో! అంటే అప్పట్లో శ్రీరాములు వారు వేటకొచ్చారు అని అంటారది. ఓకే. ఓకే. చాలా ప్రసిద్ధిగాంచిందది. రైట్. అంటే 3 డివోషనల్ పరంగా చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా మూడిటికి కనెక్టివిటీతో ఉంది ఆలేరు. కరెక్ట్. రేపు టూరిజం స్పాట్‌గా గూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.